ఆపరేషన్ కగార్ నేపథ్యంలో కొంతమంది మావోయిస్ట్ అగ్రనేతల వెన్నులో వణుకు మొదలైందని, అందుకే వారు దండకార్యం నుంచి ఇప్పుడు ప్రజా జీవితంలోకి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారని అది తెలిసినటువంటి ఆంధ్రప్రదేశ్ పోలీసులు పక్కా సమాచారంతో 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారని, ఆ అదుపులో తీసుకున్న వారిలో మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నారు. మావోయిస్టులు వారి ఉనికిని చాటుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారనేటువంటి వార్తలు వస్తున్నాయి. దీని మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పట్టినారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమన్ గారు. వారితో మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే అండి. నిన్న ఆంధ్రప్రదేశ్ పోలీసులు పక్కా సమాచారంతో నిఘా వర్గాలు ఎవరైతే ఉన్నారో వారు 50 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆ 50 మంది మావోయిస్ట్ అగ్రనేతలు కూడా ఉన్నారని, వారు వారి ఉనికిని చాటుకునేందుకు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాలలో వారు అలజడి సృష్టించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. దీని మీద మీ విశ్లేషణ ఏంటి? మీరు చెప్పినట్టుగా చాలా సరైన సమయంలో పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. మరి వాళ్ళు తలదాచుకోవడానికి వచ్చారా, ఏదైనా ఒక ప్రణాళికతో వచ్చారా అనేది అర్థం కాలేదు. అంటే ఎవరినైనా రాజకీయ నాయకుడిని వాళ్ళు టార్గెట్ చేసుకుని వచ్చారా అనేది దాని మీద మనకి సరైన వివరాలు అయితే బయటికి రాలేదు. కానీ వాళ్ళు ఏదో పక్కా ప్రణాళికతో వచ్చారని మాత్రం తెలుస్తుంది. అయితే మీకు తెలుసు, ఇటీవల కాలంలో మొత్తం ఆపరేషన్ కగార్ పేరుతోటి దండకారణ్యంలో నిన్నటితోటి అంటే మెయిన్ హిడ్మా ఎవరైతే ఉన్నారో వారు మరణించడం జరిగింది. దాంతో ఒక రకంగా ఆపరేషన్ కగారు పూర్తయినట్టే అని అందరూ అనుకుంటున్నారు. ఎందుకంటే 2026 మార్చి వరకు అమిత్ షా కేంద్ర హోంశాఖ మంత్రి గారు వారు మార్చి 26 డెడ్ లైన్ పెట్టారు. సో ఆ డెడ్ లైన్ ప్రకారం నవంబర్కే వాళ్ళు డెడ్ లైన్ చేరుకున్నారా, అసలు హిడ్మా ఎలా దొరికాడు అనే దాని మీద నిన్న చాలా కథనాలు వచ్చాయి. మనం కూడా చూసాం, విన్నాం, మాట్లాడాం. అయితే హిడ్మా కూడా వచ్చాడు విజయవాడ అనేది ఒక టాక్ వచ్చింది. అయితే అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళడంలో అతను పట్టుబడ్డాడు అన్నది, ఎందుకంటే హిడ్మా అసలు అక్కడికి వెళ్ళడు, ఆయన దండకారణ్యం వదిలి రాడు అనేది నిన్న మనం విన్న మాటలు. సో ఏది ఏమైనా ఇవాళ హిడ్మాకి సంబంధించిన వ్యక్తులు 9 అంటే ఆయనకు 3 అంచెల భద్రత ఉంటుందని మనం విన్నాం. ఆ మొదటి భద్రతలో ఎవరైతే ఉంటారో వాళ్ళే మొదటి వరుసలో ఉండే 9 నిన్న పట్టుబడ్డారు, హిడ్మాకి సంబంధించిన వాళ్ళు. మిగతా వాళ్ళలో ఎక్కువ మంది దేవ్జీ మనుషులు. దేవ్జీ కూడా కేంద్ర కమిటీకి చాలా కీలకమని మనం విన్నాం. అయితే దేవ్జీ కూడా పట్టుబడ్డారు అనే ఒక వార్త వచ్చింది. దాన్ని పోలీసులు అయితే ధృవీకరించలేదు. ఇంకా మావోయిస్ట్ పార్టీ అధినేత ఆయన అసలు ఎక్కడున్నారు, నిజంగా పోలీసుల అదుపులో ఆయన ఉన్నారా, ఆయన అసలు పట్టుబడ్డారా లేదా, ఆయన ఎక్కడున్నారంటే ఏం చెప్తారు? అదే మనకు తెలియదండి. దేవ్జీ పట్టుబడ్డారని అంటున్నారు. అయితే వీళ్ళు ఈ ఆపరేషన్ చాలా విజయవంతంగా ఏ రకంగా చేశారంటే పోలీసులు చాలా సామాన్య ప్రజానీకానికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా, ప్రజలు ఒకలాంటి భయాందోళనకు గురి కాకుండా వాళ్ళు చాలా ప్రణాళికతోటి చాలా చక్కగా దీన్ని నిర్వహించారండి. మీరు అన్నట్టు విజయవాడ దగ్గర కానూరు, తర్వాత ఏలూరు, కాకినాడ 3 చోట్ల వాళ్ళు ఒకేసారి వాళ్ళు పట్టుకోవడం జరిగింది ఈ మావోయిస్టులని. అయితే వీళ్ళు కానూరులో ఒక భవంతి చాలా పెద్దది, అది అంటే అది ఇటు ఏమంటారు బిజినెస్ పరంగా కూడా వాడుకునేలాగా లేదు, ఒక కర్మాగారం పెట్టేలాగా ఏదో అట్లా ఉన్నట్టుంది. దాన్ని వాళ్ళు ఏం చేశారంటే అక్కడ వాచ్మెన్ ఉంటాడు కదా, వాచ్మెన్తో మాట్లాడుకుని సుశీల అని ఒక మావోయిస్ట్కి సంబంధించిన ఆవిడ ద్వారా వాళ్ళు మాట్లాడుకుని డైరెక్ట్ అతనితోటే, ఓనర్తో మాట్లాడలేదు. ఓనర్ వచ్చి వైజాగ్లో ఉంటారు, టప్పలనాయుడు అని. సో ఆయనకి సంబంధం లేకుండా వీళ్ళే మాట్లాడేసుకుని వీళ్ళు అందులో ఉండడం జరిగింది. సో వాళ్ళు ఏం చేశారట, రోజు వాళ్ళు ఏమని వచ్చారు, అక్కడ ఎక్కువ ఆటోనగర్ కాబట్టి ఆటోనగర్ దగ్గర అనమాట ఇది. ఆటోనగర్లో రోజు కూలీకి వచ్చే వాళ్ళు ఉంటారు, రకరకాలుగా అంటే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి అక్కడ వాళ్ళు కూలీలుగా వెళ్తూ ఉంటారు. వీళ్ళు కూడా అలాగే చెప్పుకుని వీళ్ళు ఎక్కువ అద్దె ఇస్తామని చెప్పి ఆ ఇల్లు తీసుకోవటం జరిగింది. జరిగాక వీళ్ళు అసలు బయటికి రాలేదట వారం రోజులుగా, ఊరికే లోపలే పైన తిరుగుతున్నారట. ఒక వ్యక్తే వెళ్ళి కాఫీ టిఫిన్లు తీసుకొస్తాడు, మధ్యాహ్నం పెద్ద క్యారేజ్లో భోజనం తెచ్చాడు అని సమాచారం వస్తుంది మనకి. సో ఏది ఏమైనా ఈ సుశీల ద్వారానే ఇవన్నీ తెలుసుకుని వాళ్ళు తర్వాత కొంతమంది పట్టుబడతారు కదా, బయటకు వచ్చినప్పుడు ఇద్దరిని పట్టుకుని వీళ్ళు అట్లాగా మొత్తం అందరినీ పట్టుకోవడం జరిగింది. ఈ పట్టుకోవడం కూడా చాలా పకడ్బందీగా, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అక్కడ ఎటువంటి ఖయాస్ జరగకుండా చేశారు పోలీసులు. ఇంకోటి ఏం చేశారంటే వాళ్ళు ప్రైవేట్ వాహనాలు వాడి
గత వారం రోజులుగానో మరి ఎంతకాలంగానో 15 రోజులుగానో. తర్వాత డ్రోన్ల సాయం కూడా తీసుకున్నారేమో అనుకుంటానండి. ఆ తర్వాత వీళ్ళు పంచెలు కట్టుకుని తలపాగాలు కట్టుకుని బనీన్లు వేసుకుని, ఆ తర్వాత మెయిన్ పోలీస్ ఆఫీసర్ అయితే టీషర్టు జీన్స్ వేసుకుని, అంటే సాధారణ మనుషుల్లాగా వాళ్ళు తిరుగుతూ వాళ్ళ కదలికలు గమనించి పట్టుకోవటం జరిగింది. చాలా అద్భుతంగా చేశారు ఇది. అంటే ఒక్క ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళు చాలా ఆయుధాలు కూడా స్వాధీనం చేసుకున్నారు, విప్లవ సాహిత్యం స్వాధీనం చేసుకున్నారు, తర్వాత 2 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒక్కొక్కరి దగ్గర నుంచో మరి మొత్తంగానో మనకు తెలియదండి. ఇందులో పట్టుబడిన వాళ్ళలో నేపథ్యంలో మావోయిస్ట్ అగ్రనేతల్లో మావోయిస్టుల్లో భయం మొదలైందని, అందుకే వారు దండకార్యం నుంచి ప్రజాబాటకు పడుతూ ఉన్నారని, అది తెలుసుకున్నటువంటి పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించి వారి మీద దాడులు చేసి వారిని అరెస్ట్ చేస్తున్నారు అనేది మనం చూస్తున్నాం. ఏంటి నిజంగా మార్చి 26, 2026 నాటికి ఈ ఆపరేషన్ కగార్ పూర్తవుతుందా? మావోయిస్ట్ అగ్రనేతలందరూ కూడా లొంగిపోయేటువంటి అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా జరుగుతుందండి. ఇప్పటికే ఆల్మోస్ట్ పెద్దలందరూ దొరికేశారు కదా. ఇప్పుడు మల్లోజులే ఉన్నారు హిడ్మాని పట్టించటంలో అనేది నిన్నంతా వచ్చింది, మనకు తెలియదు అది. సో ఇప్పుడు ఆల్మోస్ట్ అందరూ అయిపోయారు. అసలు హిడ్మా అయిపోయాక ఇంకేముంది మీకు అక్కడ? అలాగని ఇప్పుడు పోలీసులు అప్రమత్తంగా ఉండాలి. మీకు అర్థమైందా? మీరు ఇందాక అన్నట్టుగా వీళ్ళందరూ కూడా సిటీస్కి వచ్చేస్తున్నారు. ఇప్పుడు అక్కడంతా జల్లెడ పడుతున్నారు కాబట్టి ఇక్కడ తలదాచుకుంటే మావోయిస్టుల ఉనికిని చాటుకునేటువంటి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారని, అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని కొన్ని ప్రాంతాల్లో వారు దాడులు చేద్దాం అనుకున్నారనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నా. ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ ఉనికిని చాటుకోవడం అనేది వాళ్ళకి చాలా అవసరం. ఇప్పుడు సాధారణంగా ఎవరైనా కూడా చివరి నిమిషం వరకు పోరాటం ఆపరు కదండి. అది మావోయిస్టులైనా కావచ్చు, పోలీసులైనా కావచ్చు, వాళ్ళది వాళ్ళ విధి అనుకున్నప్పుడు మంచి అయినా చెడైనా ఎవరూ కూడా ఆఖరి నిమిషం వరకు పోరాటం ఆపరు. కాబట్టి వీళ్ళు కూడా అంతే. వాళ్ళ ఉనికిని చాటుకోవాలంటే ఒక పెద్ద తలకాయని లేపేయాలి. అంటే ఒక భయాన్ని కలిగించడం కోసం వాళ్ళు ప్రయత్నిస్తున్నారు అనేది మనకు వచ్చింది. ఆ మాటలు అయితే వినిపించాయి. కాబట్టి అందులో భాగంగా 50 మంది సిటీలోకి వచ్చారు. అయితే ఇంకా ఎంతమంది ఉన్నారు, ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కొంచెం వాళ్ళు అప్రమత్తంగా ఉండాలి. నిన్నటి వరకు వాళ్ళు పట్టించుకుని ఉండరు, అక్కడ జరుగుతోందిలే, ముఖ్యమైన వాళ్ళు దొరికేశారు అని అనుకున్నారు. కానీ వాళ్ళు మరి నిఘా ఎంతవరకు పెట్టారో తెలియదు. లేకపోతే 50 మంది ఈ రకంగా రాగలిగారు అంటే మరి ఇక్కడ ఏం జరిగింది అనేది. సో 50 మందిని పట్టుకున్నాం కాబట్టి ఇంకెవరూ లేరని అనుకోవడానికి వీల్లేదు. ఈ 50 మంది ఎక్కడి నుంచి వచ్చినవారు? వీళ్ళందరూ కూడా దండకారణ్యం నుంచి అటు నుంచి వచ్చిన వాళ్ళే. కొంతమంది ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. నిన్న పట్టుబడిన వాళ్ళలో 90 ఎంతమంది గోండు వాళ్ళు ఉన్నారట. సో అందుకని గోండు భాష తెలిసిన వాళ్ళని పిలిపించి వాళ్ళని విచారిస్తున్నారు. ఇలా రకరకాలుగా ఉన్నాయి. అంటే వాళ్ళందరూ కూడా మీకు అక్కడ పనిప్పిస్తామని తీసుకొచ్చారా, లేదు మావోయిస్ట్ సానుభూతి పరులు వీళ్ళందరూ అని తెలుస్తోంది. సో ఏది ఏమైనా ఇది ఇక్కడితో అయిపోయిందని అనుకోకూడదు. నేను చెప్తున్నది అది. వీళ్ళు ఏ రాష్ట్రాలకు వెళ్ళే అవకాశం ఉంది? అటు మహారాష్ట్ర వెళ్తారా, ఇటు తెలంగాణకు వచ్చారా, ఆంధ్రాలో ఉన్నారా, ఇంకెక్కడ ఒడిశాకి ఏమన్నా వెళ్తారా, అసలు వీళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారు? దీని మీద చాలా మీరు అన్నట్టుగా మార్చి, ఏప్రిల్ వరకు కూడా ఇది వీళ్ళు తేలిగ్గా తీసుకోకూడదు ఈ అంశాన్ని. ఎక్కడ ఏం జరుగుతుందో అప్రమత్తంగా ఉండాలి, అది నేను చెప్తున్నా. కాబట్టి మీరు అన్నట్టుగా ఏం జరుగుతుందో తెలియదు, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేశారో తెలియదు. చివరి పోరాటం అనేది వీళ్ళు అనుకుని ఉండొచ్చు. ఈ చివరి పోరాటంలో తాడో పేడో తేల్చుకోవాలని అనుకుంటే మాత్రం వేరే రకంగా ఉంటుంది పరిస్థితి. కాబట్టి పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా అయితే ఉండాలండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.